సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సరే, పాటలు పాడారని నమ్ముతున్నాము. పాడారా? సరే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగమును చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. వినగల చెవి, గ్రహించగల హృదయం మీరు అనుగ్రహించే సహాయం చేయమని నీ దాసుడైన నన్ను బలపరచండి. అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచబడాయి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఒకానొక దినమున కొండ మీద కూర్చొని కొన్ని వేల మంది ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. అనేకమైన విషయాలు చెప్తా ఉన్నాడు. అందులో చెప్పుకుంటూ వచ్చి చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎప్పుడు ఎవరిని ప్రేమించాలి, అడిగితే దేవుడు ఏమిస్తాడు అనే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. 12వ వచనంలో చెప్తున్నాడంటే, ఈ ప్రపంచంలో ఒక శ్రేష్టమైన సంగతిని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక బంగారు నియమం అంటారు దాన్ని. ఏమంటారు? ఆ బంగారు నియమం అంటే ఆ నియమాన్ని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎలా పోల్చారంటే, కొంతమంది పండితులు బంగారు నియమం అంటే శ్రేష్టమైనది. అంటే యేసు ప్రభువు మనని ఎలా ప్రేమించాడు అంటే, తన ప్రాణమునిచ్చి ప్రేమించాడు ఆయన. సిలువ అంటే మీకు తెలుసా? చాలామందికి అర్థం తెలుసా సిలువ అంటే? సిలువ, యేసు ప్రభువు ఎలా సిలువ వేయబడ్డాడు? ఎలా వేయబడ్డాడు ఆయన? ఆ యేసు ప్రభువు సిలువ ఇలా వేయబడ్డాడు కదా. అంటే గమనించండి, యేసు ప్రభువు ఇలా సిలువ వేయబడ్డాడు. ఈ అంటే ఈ యొక్క కర్ర గుర్తు ఏంటంటే ఆయన ఆకాశమందున్నాడు, మానవుడు భూమి మీద ఉన్నాడు. ఆకాశమందున్న తండ్రి భూమి మీద ఉన్న మానవుడిని ప్రేమించాడు. ఆయన మానవుని ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మానవులందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. త్వరగా రాబోతున్నాడు. మరి ఇలా సిలువ వేస్తున్నప్పుడు దీని యొక్క అర్థం ఏంటి? దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మానవుని ప్రేమించాడు. ఇప్పుడు ఈ మానవుని ప్రేమించాలి. హల్లెలూయా. ఇటువైపు ఉన్న మానవుని ప్రేమించడమే సిలువ. దేవుడు మనుషులను ప్రేమించాడు, మనిషిని ప్రేమించడమే దాని అర్థం ఏంటంటే సిలువ. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనుషులు మనకి ఎలా చేయాలని మనం కోరుకుంటామో, మొదటగా మనం అలా చేసినప్పుడు అది ధర్మశాస్త్రమును, తర్వాత ప్రవక్తల ఉపదేశమును ఉన్నదంట. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనమందరం కూడా ఏం చేయాలంటే, మనుషులు మనకి ఏమి చేయాలని కోరుతారో మనం ఫస్ట్ వారికి చేయాలట. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక మనిషి మనతో ఉన్నప్పుడు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏమేమి ఆశిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఒకవేళ మనం ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి. ఇద్దరు స్నేహితుల్లో ఒక వ్యక్తి పళ్ళపొలను ఇరిచాడు. పళ్ళపొల తెలుసుగా మీకు? విరిచిన తర్వాత తన స్నేహితునికి ఏ పుల్ల ఇస్తాడు ఆయన? పళ్ళపొలలో కూడా కొంచెం శ్రేష్టమైనది ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఏది ఇస్తారు చెప్పండి? మొదలు వైపు ఉన్నది ఇస్తారా, కొస వైపు ఉన్నది ఇస్తారా కదా? ఎందుకని? మొదలు వైపు ఏమో నున్నగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, తను ఉంచుకుంటాడు. కొస వైపు కొంచెం బొడుపులు ఉంటుంది కాబట్టి తనకి ఇస్తాడు. అంటే తన హృదయంలో ఏంటంటే, నేను మంచిది తీసుకోవాలి, అంతేనా? ఇది నాకు కావాలనుకుంటాడు. కానీ అరే, నాకంటే ముందుగా నా ఫ్రెండ్కి ఇద్దాం, లేకపోతే నా ఇంటికి వచ్చిన వానికి ఆ శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటాడా? అనుకోరు ఎవరు.
అంటే గమనించండి, మానవుని జీవితంలో ఎప్పుడు చూసినా నేనే అనుకుంటాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, లేకపోతే ప్రజలకు చెప్తున్న మాట, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, మనుషులు మనం ఏం కోరుకుంటామంటే మనల్ని మంచిగా రెస్పెక్ట్ చేయాలి, మనకు మంచిగా భోజనం పెట్టాలి, మనకి మనల్ని మంచిగా చూసుకోవాలనుకుంటాం. అయితే ప్రభు అనుకుంటాడు, ఎప్పుడు మీరు ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు అలా అనుకోవడం కంటే ఇతరులు మీ ఇంటికి వచ్చినప్పుడు అలా రెస్పెక్ట్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలని యేసుప్రభు వారు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, కానీ అదే దృష్టి ఇతరుల పైన ఉంటుందా మనకి? అరే వాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలరా అనుకుంటాం ఎప్పుడైనా? ఒకవేళ మనం కారు కొనుక్కున్నాం అనుకోండి, అరే ఇతరులు కూడా కారు కొనుక్కోవాలని అనుకుంటామా? అనుకో. హల్లెలూయా. ఎందుకంటే మన ఇల్లే బాగుండాలి, మనమే మంచి కార్లు తిరగాలి, మనమే మంచి బట్టలు తొడుక్కోవాలి, వాళ్ళు అలానే ఉండాలి అనుకుంటాం. అంటే స్వభావం అలాంటిది. హల్లెలూయా. స్వభావం ఎలాంటిదట? అలాంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, భర్త ఏమనుకుంటాడంటే నా భార్య నన్ను ఎప్పుడు ప్రేమిస్తాలనుకుంటాడు కదా. ఏ విషయంలో నా భార్య నన్ను అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుందంటే నా భర్త ఎప్పుడు కూడా నన్ను గౌరవించాలి, లేకపోతే నన్ను ప్రేమించాలని భార్య కోరుకుంటుంది. భర్త ఏమనుకుంటాడు? భార్య నాకు లోబడాలనుకుంటాడు. ఈ విషయంలో ఏమవుతుందంటే ఎప్పుడు చూసినా భర్త ఒకడు కోరుకుంటాడు, భార్య ఒకడు కోరుకుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మరి భర్త లోబడాలనుకుంటాడు కదా, ఫస్ట్ నేను నా భర్తకు లోబడాలనుకోవాలి. భార్య అనుకుంటుందా? అనుకోదు. ఏమనుకుంటుంది అంటే నన్నే ప్రేమించాలి, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి. హల్లెలూయా. ఇంకెవరితో మాట్లాడద్దు అనుకుంటా. కానీ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ నేను భర్తకు లోబడాలన్న ఆలోచన భార్యకు ఉండదు. భర్త ఏమనుకుంటాడు? నా భార్య ఎప్పుడు భార్య ఏమనుకుంటుంది అంటే భర్త నన్ను ఎప్పుడు ప్రేమించాలనుకుంటుంది, కానీ నేను భర్తకు లోబడాలన్న విషయం అనుకోదు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే భర్త ఏమనుకుంటాడంటే నా భార్య ఎప్పుడు నాకు లోబడాలి అనుకుంటాడు, కానీ అరే నేను నా భార్యను ప్రేమించాలనుకుంటాడా? నేను చెప్పిందే చేయాలి, నేను కూర్చోమని అక్కడ కూర్చోవాలా, నేను నిలబడమనకన్నా నిలబడాలనుకుంటాడు. అంతేనా? కానీ నా భార్యను ప్రేమించాలని నేను అనుకోడు భర్త. అంటే సమాజంలో ఏమైపోయిందంటే ఇతరులే మనకి అనుకునేటప్పుడు ఏమవుతుందంటే గొడవలు ఏర్పడుతుంటాయి, సమస్యలు వస్తుంటాయి. ఈరోజు విడాకులు కానీ సమస్యలు కానీ ఎన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళే నాకు చేయాలనుకోవడం వల్ల ఏమవుతుంటే విభేదాలు వస్తుంటాయి, గొడవలు ఏర్పడుతుంటాయి. అదే కనుక నేను వారికి లోబడాలి, నేను వారిని ప్రేమించాలన్న భావన ఉంటే కనుక ఖచ్చితంగా సమస్యలకి గొడవలకి తావే ఉంటుందంటారా? హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను. కొత్తగా పెళ్ళైంది ఒక ఇద్దరి వ్యక్తులకి, ఒక పురుషునికి ఒక స్త్రీకి కొత్తగా పెళ్ళైంది. అయితే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు? వెంటనే సంసారం ప్రారంభించారు. ఒక నెల రోజులంతా చుట్టాల ఇళ్ళకి తిరగడం సరిపోతుంది. కావున కదా, చుట్టాల ఇళ్ళకి, ఆ ఇండ్లకి, అత్త ఇళ్ళకి, మామూలు ఇళ్ళకి తిరగడం సరిపోతుంది కదా. అలా తిరుగుతూ ఒక ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు భార్య భర్తలు కలిసి బయట ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఒక బ్రిడ్జి ఉంది, ఆ బ్రిడ్జి కింద నది పారుతూ ఉంది. అయితే వాళ్ళు బ్రిడ్జి ఎక్కి ఆ యొక్క వాతావరణాన్ని, ఆ ప్రదేశాన్ని అంతా కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఎంత మంచిగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఈ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందని ఇద్దరు భార్య భర్తలు అనుకుంటున్నారట. అనుకుంటున్న సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళకు ఒక విచిత్రమైనది కనబడింది. ఎందుకంటే వారు సిటీ నుండి పల్లెటూరుకి వెళ్ళారు కాబట్టి ఒక విచిత్రమైన ప్రదేశం కనబడింది. ఏంటి ఆ ప్రదేశం అంటే మీరు చూడాలి, మీరు గమనించండి. వరి కోస్తాం కదా, వరి కోసినప్పుడు మిగిలిపోయిన ఉంటాయి, ఏమంటారు వాటిని? పరిగెలు కాదు. వరి కోసిన తర్వాత ఉండే మోడికలు ఏమంటారు? కొయ్యకాలు. వెరీ గుడ్. హల్లెలూయా. ఇప్పుడు కొయ్యకాళ్ళు ఉంటాయి కదా, ఆ కొయ్యకాళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? ఆ కొయ్యకాళ్ళు చూశారట. అరే కొయ్యకాళ్ళు చూడగానే మా భర్త అన్నాడు, అరే భలే, భార్య అన్నది ఏంటంటే భలే కట్ చేశారే దీన్ని అని భార్య అంటుందట. అరే దీన్ని మిషన్ చేత కట్ చేసి ఉంటారని చెప్పేసి భార్య అంటుందట. భర్త ఏమంటుందంటే కొంచెం పల్లెటూరు వాతావరణం తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని మిషన్తో కట్ చేయరు, ప్రజలే కొడవలు తీసుకొని కట్ చేస్తారు, కోస్తారు అని భర్త చెప్తున్నాడు. లేదు కొడవలు తీసుకొని కట్ చేస్తే అంత మటసంగా రాదని భార్య అంటుంది. లేదమ్మా నీకు తెలియదు, విలేజ్లలో ప్రజలు ఏం చేస్తారంటే కొడవలతోనే కట్ చేస్తారు అని చెప్తున్నాడు. కొడవలతో కట్ చేస్తే అలా ఎలా వస్తుంది? ఒక మిషన్ పెడితేనే అది మంచిగా సమానంగా వస్తుంది అని భార్య అంటుంది.
ఈ ఇద్దరి మధ్యలో ఏమవుతుందంటే ఒకరి వాదన ఎక్కువైపోతుంది. నా మాట అంటే నా మాట, లేదు నేనే చెప్పింది కరెక్ట్, లేదు నేనే చెప్పింది కరెక్ట్ అని ఇద్దరు భార్య భర్తలు అక్కడ ఏం జరుగుతుంది? వాదన జరుగుతుంది. ఏదో ఒకటి కరెక్ట్లే అనుకోవచ్చు కదా. కొత్తగా పెళ్ళయింది ఏంటంటే నా మాటే ఏం చేయాలి? నెగ్గాలి. నా చెయ్యే పై చెయ్యి అన్నట్టుగా అంటారు ఒక సామెత, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయన్నట్టుగా ఈరోజు నా మాట అనుకుంటూ ఏమైందంటే చివరికి వాగ్వాదం ఎక్కువైంది, గొడవ ఎక్కువైంది. ఇక కొంతమంది స్త్రీలు బలహీనులు కదా, ప్రతిదానికి ఏం చేస్తారంటే నేను చేస్తా, నేను పోతా, నేను ఉంటా అంటూ ఉంటారు. ఆ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే లేదు అని చెప్పేసి గొడవ ఎక్కగానే ఆ నదిలో దూకిందట. హల్లెలూయా. ఏంది? ఆ నదిలో దూకేసి ఏమంటుందంటే మునిగిపోతా ఉంది. నదిలో దూకి మునిగిపోతూ అంటుంది, లేదు దాన్ని మిషన్తోనే కోసారని చెప్పేసి మునిగిపోతూ కూడా ఏం చేస్తుంది? తన వాదనే వినిపిస్తుందట. మునిగిపోతూ వాదన వినిపిస్తూ, అది లేదమ్మా కొడలతో కోసారంటే లేదు ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది, నన్ను కాపాడనే బదులుగా ఏమంటుంది చివరిగా అది మిషన్తోనే కట్ చేశారని చెప్పేసి ఆ చనిపోతూ కూడా తన వాదన వినిపించింది. ఇప్పుడు ఏమైందంటే చివరికి తన ప్రాణం కోల్పోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. సరే ఈ మాట కానీ దేంతో ఒకదాన్ని కోసారు అనుకుంటే అక్కడ కాంప్రమైజ్ అయితే కుటుంబం మంచిగా ఉండదు కదా, ఆ కాపురం చక్కగా ఉండదు కదా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నా మాటే నెగ్గాలన్న విషయంలో ఏమైపోయిందంటే ఈరోజు కుటుంబము పాడైపోయింది కదా. ఈరోజు మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే ఏది నాదే అంటే నేను చెప్పిందే వేదం, లేకపోతే నన్నే మంచిగా చూడాలనుకుంటారు. కాబట్టి ప్రభువు అంటున్నాడు, మీరు అలా ఎప్పుడు ఉండొద్దు. మీరు ఎప్పుడు చూసినా ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటారో మీరు అది ఫస్ట్ వాళ్ళకి చేయండి. ఇది ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఇది ప్రవక్తల ఉపదేశం అంటున్నాడు. తర్వాత ఆయన కిందికి వస్తూ అంటున్నాడు, మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఇరుకు మార్గమున ప్రవేశించాలి. ఏ మార్గాన్ని ప్రవేశించాలి? ఇరుకు ద్వారమున ప్రవేశించడి. పరలోక రాజ్యము సంపాదించుకోవాలంటే, నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే ప్రభు చెప్తున్న మాట అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడి. ఇప్పుడు మన ద్వారాలు ఎడలిపి ఉండాలనుకుంటామా, ఇరుగ్గా ఉండాలనుకుంటామా? కదా. మన ఇండ్లు ఎలా ఉండాలనుకుంటాం? విశాలంగా ఉండాలనుకుంటాం కదా. కొన్ని విచిత్రమైన సంఘటనలు చూస్తే ఒక 5-6 గదులు ఉంటాయి, కానీ అక్కడ చాలా ఇరుకుగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఒకటే రూమ్ ఉంటుంది కానీ అక్కడ విశాలంగా ఉంటుంది. ఎందుకు చెప్పండి? 5-6 గదులు ఉన్న దగ్గర ఇరుకుగా ఉంటుంది, ఒకటే గది ఉన్న దగ్గర విశాలంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనుషుల హృదయాలు కనుక అక్కడ మంచిగా లేకపోతే 5-6 గదులు 10 గదులున్నా అక్కడ ఉండబుద్ధి కాదు. హల్లెలూయా. అదే మంచి మనుషులు అనుకోండి, ఒకటే రూమ్ అని ఉండండి, ఎంత సంతోషంగా అడ్జస్ట్ చేసుకుంటారంటే ఒకరి కాళ్ళ వైపు ఒకరి తల వైపు ఒకరు పడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ 5-6 గదులుండి ఎవరు ఓరవలేనితనం, ఎవరు కూడా సరిగా చూడలేను వ్యక్తిత్వం కనుక ఉంటే కనుక అక్కడ ఎన్ని గదులున్నా మనిషికి ఉండబుద్ధి అవుతుంది అంటారా? ఉండబుద్ధి కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంటే ఇరుకు ద్వారం లాంటిది. దీంట్లోకి అందరూ రాలేరు. అందరూ వస్తారండి? ఇరుకు ద్వారాన్ని అందరూ ప్రవేశిస్తారా? విశాల మార్గాలు అందరూ ప్రవేశిస్తారా? ఇప్పుడు సినిమా థియేటర్కి ఎక్కువ మంది వెళ్తారా, చర్చికి ఎక్కువ మంది వెళ్తారా? కదా. అంటే విశాలమైన మార్గం అది. ఆ మార్గాన్ని అందరూ పరిగెడుతూ ఉంటారు. కానీ చర్చికి వస్తే ఏం చేయాలి? సినిమాను మానేయాలి, చుట్ట మానేయాలి, మందు మానేయాలి, బూతులు మానేయాలి, అబద్ధాలు మానేయాలి, మోసం మానేయాలి, అన్యాయం మానాలి. ఇవన్నీ మానాలంటే ఒక వ్యక్తికి సాధ్యమంటారా? కాదు. ఎందుకంటే ఈ ఇరుకు మార్గములో ఎవ్వరు కూడా నివసించలేరు. అందుకోసం ప్రభు అంటున్నాడు, కరెంటు బోలే ఏం బోలే ఉంది, సెల్సిల్ అయిపోయినాయి. హల్లెలూయా. గమనించండి, చూడండి అంటున్న ప్రభు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పట. ఈరోజు నాశనానికి పోయే ద్వారం ఎలాంటిదట? వెడల్పు. ఈరోజు ఎందుకు యేసు ప్రభువుని అనేకులు నమ్ముకోవట్లేదంటే ఇది ఇరుకు మార్గము. హల్లెలూయా. ఈ ఇరుకు మార్గంలో అందరూ రాలేరు. ఎందుకంటే నాశనానికి పోయే మార్గంలో అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, ఒక పెళ్ళి ఉంది రండి అని పిలిచారనుకోండి, అదే ఆదివారం రోజు చర్చికి వెళ్ళాలి. ఆ రోజు చర్చికి వెళ్తారా, పెళ్ళికి వెళ్తారా? మనకు దగ్గర వాళ్ళు, మన ఇంటి వాళ్ళు అనుకోండి, ఎక్కడికి వెళ్తారు?
ఎవరి గురించే కాదు, మన గురించి చెప్పుకుందాం. ఈరోజు నేను చర్చికి వెళ్తానా లేకపోతే పెళ్ళికి వెళ్తానా? చర్చికి ఎందుకు వెళ్ళాలి? ఏముంది అక్కడ? 4 పాటలు పాడతారు, 2 వాక్యాలు చెప్తారు, కానుకేసి రావాలి. అక్కడికి వెళ్తే ఏముంటుంది? చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బువ్వలు, కూరలు, తాగుడు, విందు అన్నీ ఉంటాయి కదా. గుర్తుపెట్టుకోండి, చర్చి కంటే కూడా ఆ రోజు పెళ్ళికే వెళ్తారు అందరు. ఎందుకంటే అది విశాలమైన మార్గం. హల్లెలూయా. అంటే నేను పెళ్ళికి వెళ్ళొద్దంటాలే కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అంటే కొంతమంది ఈరోజు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ఇష్టపడరు. ఇరుకు మార్గం అంటే ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా పద్ధతిగా ఉండాలి, ఇలా ఇవన్నీ ఉంటాయి. బయటికి వెళ్తుంటాయా? ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఒక వ్యక్తులు ఉన్నారనుకోండి, కొంతమంది వ్యక్తుల్ని మనం ఇది తప్పురా ఆయన సరి చేసుకుంటాడా? సరి చేసుకోడు. లేదా అరే తాగుదారా అంటే ఏం చేస్తారు? ఎగేసుకుంటూ వస్తారు. తప్పురా అంటే సరి చేసుకోరు, కానీ త్రాగడానికి కానీ లేకపోతే ఏదైనా చెడ్డ పని చేయడానికి కానీ రండి అంటే పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించిన క్రైస్తవ జీవితము నిత్య జీవితాన్ని ఇరుకు మార్గము. ఎందుకంటే ఈ మార్గంలో చాలా ఉంటాయంట. చూడండి, విశాలమైన మార్గము. చదవమ్మా. నాశనమునకు పోవు ద్వారము వెల్లడిపును, ఆ దారి విశాలమైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నాశనమునకు పోయే ద్వారం అంట విశాలమైనదంట, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. చూడండి, ఈరోజు చాలామంది వ్యక్తులు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? విశాలమైన మార్గాల్లో పరిగెడుతున్నారు. ఎప్పుడు చూసినా కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, ఇంకా బంధువులు, స్నేహితులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాలు, ఇవే తప్ప అసలు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు నేను ఏం చేయాలి అని ఎవరు పట్టించుకోరు. ఈరోజు క్రైస్తవులు అయినప్పుడు కూడా ఇదే పని చేస్తుంటారు. అంటే నాశనం పోయే మార్గం అంటే ఎడల్పంట, అందులో అందరు పరిగెడుతుంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే కొంతమంది ఇళ్ళల్లో మనం చూస్తే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎవరిని ఒకవేళ ఒక ఫంక్షన్కి మనం వెళ్ళామనుకోండి, ఎవరిని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తారంటే తాగే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా, తాగని వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా? తాగే వాళ్ళని కదా. ఒకవేళ చుట్టం వచ్చాడు అనుకోండి, తాగే వ్యక్తి అయితే ఇక అతనితో మాట్లాడుతుంటారు. కొంతమంది యవనస్తులు కూడా, మాతోటి వారు కూడా ఏం చేస్తారంటే, ఒకవేళ మేము వెళ్ళామనుకోండి ఏ ఫంక్షన్కి, ఎవరు పట్టించుకోరు. అదే తాగే వ్యక్తి వచ్చాడు అనుకోండి, అరే రారా పోదాం అని చెప్పేసి అందరు కలుపుకొని మంచిగా పోతుంటారు. అక్కడ చూడండి, అంటే గమనించండి ఏం జరుగుతుందంటే, విశాలమైన మార్గానికి అందరూ ప్రేరేపించబడుతూ ఉంటారు. కానీ అరే వీళ్ళు వచ్చారు, వీళ్ళతో ఉండేటప్పుడు కొంచెం వీళ్ళొచ్చేపు ఉన్నంతసేపు అయినా కొద్దిగా మనం మర్యాదగా ఉందాం, ఈరోజు తాగకుండా ఉందాం, లేకపోతే ఇలా ఉందాం అని చెప్పి అనుకోరు. ఎందుకంటే తాగేవాడి కంటే తాగని వాడే వాడి దృష్టిలో ఎన్నిక లేనివాడు. హల్లెలూయా. గమనించండి, మరి జీవానికి పోయే మార్గం ఎలాంటిదంట? అది ఇరుకును సంకుచితమైనది, అంటే సంకుచితమైనదంట. అందుకోసమే ఈరోజు గమనించండి, కొంతమంది భక్తులంట బైబిల్ గ్రంథంలో ఇరుకు మార్గాన్ని ఎంచుకొని తమ ప్రాణాలు పోగొట్టుకున్నారంట. ఈరోజు క్రైస్తవునిగా కావడం సులువే కదా, యేసు ప్రభువుని నమ్ముకోవడం సులువా కాదా? చెప్పండి, చెప్పాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం సులువా కాదా? సులువే. ఎందుకంటే ఒకవేళ అతడు దేవుడు పరిశుద్ధాత్మకి చెవికి ఏం చేయాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలా? లేకపోతే 1 నెలంతా దీక్ష చేయాలా? ఏం చేయాలి మరి యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే? అమ్మలారా ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఏం చేయాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన మన పాపాలు క్షమించడని, తర్వాత తన హృదయంలో మనం విశ్వసించి యేసు ప్రభువుని ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని, ఆయన మన కొరకు రక్తం కార్చాడని, ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడని, ఆయన త్వరగా రాబోతున్నాడని మనం నమ్మి ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో రక్షించబడతాం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవడం లేకపోతే యేసుని విశ్వసించడం సులువే, కానీ యేసు ప్రభు కొరకు జీవించడం సులువా కష్టమా? అమ్మ, యేసు ప్రభు కొరకు జీవించడం కష్టమా సులువా? సులువు కాదు, కష్టం. యేసు ప్రభు నమ్ముకోవడం సులువే, ఎందుకంటే అక్కడ ఏ భారం ఉండదు. కానీ యేసు ప్రభు కొరకు జీవించడం చాలా కష్టం. హల్లెలూయా. ఇప్పుడు చుట్టం వచ్చినప్పుడు మందు పోయకుండా ఉండలేవు కదా. మరి యేసు ప్రభు కొరకు జీవించడం కష్టమా కదా? ఇప్పుడు లేకపోతే ఏదైనా పండగకు పిలిచినప్పుడు పోకపోతే కష్టమా కదా? కష్టమే కదా. ఒకవేళ ఎవరైనా మళ్ళీ తిట్టారనుకోండి, ఎదురు మాటలు అనుకుంటే కష్టమే కదా? బూతులు మాట్లాడకుండా ఉండగలుగుతామా?
ఉండలేం, కష్టం. అబద్ధాలు ఆడకుండా ఉండగలుగుతాం? ఉండలేం, కష్టం. ఎందుకంటే యేసు ప్రభు కొరకు జీవించడం చాలా కష్టం. హల్లెలూయా. అందరూ ప్రవేశిస్తారు కానీ అందరూ పరలోక రాజ్యం పోతారంటారా? పోరు కదా. ఇప్పుడు గమనించండి, అందరు కూడా ఈ ద్వారాన వస్తున్నారు కానీ అందరూ పరలోక రాజ్యాన్ని పోరు. ఎందుకంటే అంతవరకు సహించిన వాడు పరలోక రాజ్యం పోతారట. బైబిల్లో మీరు చూస్తే ఎంతోమంది భక్తులు, మీరు చూస్తే ఒక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారు ఎలాంటి కష్టాలు పడ్డారో మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మాట్లాడద్దు. హల్లెలూయా. 36వ వచనం, 35 చదువుదాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. పునరుత్థానం అంటే అర్థం ఏంటి? పునరుత్థానం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వ్యక్తులు తిరిగి లేవడం. గమనించండి, చనిపోయిన వ్యక్తులు తిరిగి లేస్తారు, నమ్ముతున్నారా? హల్లెలూయా. చనిపోయిన వ్యక్తులు తిరిగి లేకపోతే యేసుప్రభు వచ్చి వేస్టే కదా. ఎందుకంటే ఈరోజు యేసుని యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి, ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి, ఆయన యందు విశ్వాసించిన ప్రతి వ్యక్తి కూడా చనిపోయినా కూడా తిరిగి లేస్తారు ఒక దినాన. ఎప్పుడంటే ఆయన రాకడ దినాన. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనం చూస్తే కొంతమంది అంట యేసుప్రభుని నమ్ముకొని జీవిస్తున్నవారంట ఏమయ్యారట? విడుదల పొంది మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరల పొందిరి. చాలు చాలు చూడండి. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు. ఇరుకు మార్గం అంటే ఏంటి? క్రైస్తవ మార్గం, దేవుని యొక్క మార్గం. ఈరోజు పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఇప్పుడు ఈ గదిలోకి మనం రావాలంటే ఇక్కడ 2 గదులు ఉంటాయి, 2 ద్వారాలు ఉన్నాయి కదా. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎన్ని ద్వారాలు ఉంటాయి? ఒకటే ద్వారం, యేసే మార్గం. అర్థమవుతుందా? గమనించండి, అర్థమవుతుంది చెప్పే మాటలు. ముగిస్తున్నాను, ఇక ఎక్కువ సమయం తీసుకోను. చూడండి, కొద్దిగా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తుని అంగీకరించిన వారంట ఎలాంటి శ్రమలు పడ్డారో, ఎలాంటి యాతనలు పెట్టబడ్డారో మనం గమనించుద్దాం. కొంతమంది మనం 18th సెంచరీలు చూస్తే, 18వ శతాబ్దంలో కానీ అంతకుముందు కానీ మనం చూస్తే కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా హింసించబడ్డారో మీకు తెలుసా? ఎంతగా హింసించబడుతూ ఎంతగా క్రీస్తు కొరకు నిలబడ్డారో మీకు తెలుసా? చూస్తే గమనించండి, కొంతమంది వ్యక్తుల్ని యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఏం చేశారంటే, ఒక చెట్టుకు వేలాడదీస్తూ యేసుప్రభు దేవుడు కాదని చెబుతారా, లేకపోతే మిమ్మల్ని కాల్చమంటారా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? యేసుప్రభు దేవుడు, యేసు రక్తమే జీవని పలికారట. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, శత్రువులు వాళ్ళు హింసిస్తున్న వారు ఏం చేశారంటే, మోకాల వరకు, అరికాల నుండి మోకాల వరకు పెట్రోల్ పోసి తగలబెట్టారట. హల్లెలూయా. ఇప్పుడు ఒకేసారి చంపేస్తే ఆ పెయిన్ ఏంటో, ఆ నొప్పి ఏంటో వాళ్ళకి తెలియదు అనుకొని ఏం చేశారంటే, క్రైస్తవుల్ని రోజు కొద్దిగా హింసిస్తూ చంపారట. క్రైస్తవుల్ని మోకాల వరకు చంపేశారట. చంపేసినప్పుడు అప్పుడైనా ఆ బాధ తట్టుకొని, ఆ బాధ అనుభవిస్తూ కూడా వాళ్ళు ఏమన్నారంటే, యేసే దేవుడు, అర్థమవుతుందా, యేసు రక్తమే జయమని చెప్పేసి వాళ్ళు పలుకుతూ వచ్చారట. ఈరోజు మనం గమనించండి ప్రియమైన బిడ్డలారా, అలాంటి శ్రమ మన జీవితాల్లో వస్తే మన పరిస్థితి ఏంటంటారు? యేసు ప్రభు కొరకు నిలబడతామా? నిలబడగలమా? ఒక మాట అంటే నేను తట్టుకోలేని పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయి కదా. మరి యేసు ప్రభు కొరకు ఒకవేళ ఆ విధంగా ఏం చేస్తారంటే, ఒకరోజు ఏమో మోకాల వరకు కాల్చారట, మరొక రోజు ఏం చేశారంటే నడువుల వరకు కాల్చారట. హల్లెలూయా. అలా కాల్చబడుతూ చనిపోతూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టకుండా జీవించారు వాళ్ళు. అది ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే. యేసు మార్గం అంటే అంత సులువు కాదు. క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ కాదండి కదా.
క్రైస్తవ జీవితం అంటే ఏదో అందరిలాగా అందరూ భక్తి చేస్తున్నట్టు చేసేది కాదు ఇది. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నడువుల వరకు ఆ విధంగా తర్వాత తల వరకు కాల్చి చంపారు. వాళ్ళు ఆ మంటలకి లేకపోతే ఆ గాయాలకి ఎంతో హింసించబడుతూ ఎంతో గాయపరచబడుతూ నొప్పి వేదన చేత యేసు కొరకే నిలబడ్డారు. నా ప్రాణం పోయినా పర్లేదు, నాకు యేసయ్య కావాలని జీవించారు. ఈరోజు మన జీవితాలు ఎలాంటి అంటారు? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, రాబో దినాలు అలా ఉండవచ్చేమో, రాబో పరిస్థితులు అలా రావచ్చేమో. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది అంట, మీరు చూస్తే ఇక్కడ అంటారు తిరస్కారమును కొరడా దెబ్బలు తిన్నారట. ఎంతోమంది క్రైస్తవులు కొరడా దెబ్బలు అనుభవించారట. ఈరోజు మన కొరడా దెబ్బలు ఉన్నాయా? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నిన్ను కొట్టేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, ఈరోజు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఆయన మనలో భక్తి లేదు, మనలో ప్రార్థనా జీవితంలో మనలో విశ్వాసం కనబడతలేదు, దేవునికి ఇష్టమైన జీవితాలు మనకు కనబడతలేదు. ఇరుకు మార్గంలో ఉన్నామనుకుంటున్నాం, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇరుకు మార్గంలో మనం లేం. ఇంకా చూస్తే కొంతమంది అంట మరి బంధకములను ఖైదులను అనుభవించిరి. ఏం చేశాడు? బంధకాలు ఖైదులు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు జైల్లో పడ్డారట. ఒక జాన్ బనియన్ అనే వ్యక్తి కూడా, ఒక భక్తుడు 16 సంవత్సరాలు యేసు ప్రభు కొరకు జైల్లో శిక్ష అనుభవించాడు. అర్థమవుతుందా? పౌలుస్తులు కూడా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మార్గాన్ని గురించి ప్రకటించొద్దని చెప్పేసి రాళ్లతో కొట్టి భయంకరంగా హింసించి రక్తాలు కారుతున్నప్పుడు వారు చెరసాల్లో ఉన్నారట. చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్నందుకు మాకు ఏంటి బాధ, మేము ఎందుకు రక్తం కార్చాలి, మేము ఎందుకు శ్రమ పడాలి, మాకు యేసయ్య వద్దు ఏమొద్దు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మంచిగా కీర్తనలు పాడుతున్నారట, దేవునికి ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతూ సంతోషంగా దేవుని గణపరుస్తున్నారు. గణపరుస్తారా? ఈరోజు ఒక మాట అంటేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. ఇక కొడితే హింసిస్తే రక్తాలు కారేటట్టు కొట్టి జైల్లో వేస్తే ఈరోజు యేసు ప్రభువుని వెంబడిస్తామా, వదిలేస్తామా? మాకు యేసయ్య వద్దు, ఏమొద్దయ్యా, మా ప్రాణం ఉంటే చాలు అనుకుంటామా? ఏమనుకుంటారు? ఈరోజు చాలామంది అలాంటి విశ్వాసంలోకి మనం రావాలంటే ఎంతో వెల చెల్లించాలి, ఎంతో ప్రార్థన చేస్తే తప్ప, ఎంతో దేవునికి ఇష్టంగా ఉంటే తప్ప, ఎంతో కన్నీరు గారిస్తే తప్ప ఆ సిచ్యువేషన్లకు మనం రాలేం. కాబట్టి ఇరుకు ద్వారమున మనం ప్రవేశించాలని ప్రభు చెప్తున్నాడు. ఇంకో కొంతమంది అట రాళ్లతో కొట్టబడ్డారట. దేంతో కొట్టబడ్డారట? అపోస్తలుడైన పౌలు కూడా ఎలా కొట్టబడ్డాడట? రాళ్లతో కొట్టబడ్డాడట. మీరు చూస్తే భద్రాచలం ఆ ఏరియాలో మనం చూస్తే కొన్ని రాష్ట్రాల, మహారాష్ట్ర ఆ ఏరియాలో చూస్తే కొంతమంది వాళ్ళు అనాగరికలని చెప్పాలి, నాగరికత లేనివారని చెప్పాలి, చదువు రానివారని చెప్పాలి. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? యేసు ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న భక్తులు వాళ్ళు. ఈరోజు మనకి తెలివి ఉంది, అన్ని రకాలుగా అన్ని పరిస్థితులు ఉన్నాయి, కానీ తినడానికి తిండి ఉంది, ఉండటానికి నివాసాలు ఉన్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా యేసు ప్రభు కొరకు మనం జీవించలేకపోతున్నాం. కానీ వారు ఏమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఉండాలనుకుంటే కర్రలతో కప్పుకునేవారు, ఆకులతో గుడిసెలు వేసుకునేవారట. సరైన వస్త్రాలు లేక ఎవరైనా వ్యక్తులు అక్కడికి వెళ్తే వింతగా చూస్తుండేవారట. భోజనం వారు కరువయ్యే పరిస్థితుల్లో వాళ్ళు ఉండారు. కానీ యేసు దేవుడు అని తెలిసిన తర్వాత వాళ్ళు ప్రాణాలు ఇచ్చి మరి దేవుని కొరకు నిలబడ్డారట. ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు. అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు వాళ్ళు చంపేస్తున్నారు ఎంతోమందిని. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలు మనం చూస్తే ఈరోజు క్రైస్తవులకు చెప్పాలి ఏంటంటే, క్రైస్తవులకు ఏం పెరిగిందంటే, ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అంటారు కదా, ఏమంటారంటే పెద్దలు చిన్నపిల్లలు ఏమంటారంటే, చెప్తే మాట వినకపోతే ఏమంటారు తెలుసా? అరే నీకు బాగా కొవ్వు పెరిగిందని అంటూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆ పరిస్థితిలో ఉన్నారంటారు. ఎందుకంటే అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, ఉండడానికి నివాసాలు ఉన్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక మాకు యేసయ్య ఎందుకు లేకపోతే భక్తి ఎందుకు అన్న పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉంటున్నారు. గమనించండి. కానీ భద్రాచలం ఆ ఏరియాలో మనం చూస్తే ఎంతోమంది భక్తులు రాళ్లతో కొట్టబడ్డారట. ఒక దినం చూస్తే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చూద్దాం, కింది వచనాలు చూద్దాం. రంపములతో కోయబడిరి, శోధింపబడిరే, ఖడ్గముతో చంపబడిరి. యేసు ప్రభు కొరకంట రంపాలతో కోయబడ్డారట. బైబిల్లో పేతురు అనే భక్తుడు ఉన్నాడు, తెలుసా మీకు? ఆయనంట యేసు ప్రభులాగా ఇలా సిలువ వేయాలని ఆ యొక్క సైనికులు అనుకుంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభు వాళ్ళే సిలువ వేయడానికి నాకు అంత యోగ్యత లేదు, కానీ నన్ను తిప్పి అంటే రివర్స్లో సిలువ వేయడని చెప్పేసి తన ప్రాణాన్ని స్వతహా అప్పగించుకున్నాడట. ఈరోజు ఎవరు అప్పగించుకుంటారని యేసు ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా ఈరోజు?
ఎంత రోషాలంటే మనకి సరైన భక్తి ఉండదు, సరైన ప్రార్థన ఉండదు, సరైన విశ్వాసం ఉండదు, కానీ అన్ని విషయాల రోషం ఉంటుంది, అన్ని విషయాల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు భక్తి అనేసరికి ఏమనుకుంటున్నాడంటే ఆదివారం వెళ్ళి ఒక 2 పాటలు పాడి వాక్యం విని ఒక 100, 50, 10, 20 కానికేసి వస్తేనే క్రైస్తవ జీవితం అనుకుంటాం. కాదండి, అది ఒక మాటలు చెప్పాలంటే అలాంటి వారు క్రైస్తవులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒక మాటలు చెప్పాలంటే వెళ్తారంటారా? వెళ్ళాం. హల్లెలూయా. కరువైన, ఖడ్గమైన, హింస అయినా, రోగమైన, వ్యాధి అయినా అన్ని పరిస్థితుల్లో మన నోటిని కాపాడుకొని, మన జీవితాన్ని కాపాడుకొని, అవమానాలు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు నిందలు ఎదురవుతుంటాయి, కొంతమంది తిడుతుంటారు, కొంతమంది అవమానపరుస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, అన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి. అలా నిలబడగలిగినప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. హల్లెలూయా. ఈమె ఒక మాట అనగానే ఆమెను ఒక మాట, ఈమె ఒక మాట అనుకుంటే క్రైస్తవ జీవితం కాదది. హల్లెలూయా. ఇక చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ శోధింపబడి ఖడ్గంతో చెప్పబడ్డారట. ఇంకా చూస్తే కొంతమంది విశ్వాసులు మనం చూస్తే ఒక తల్లి, ఒక కుమారుడు, ఇద్దరున్నారు. ఆ కుమారుడు పట్టుకొని వాళ్ళు అంటున్నారు శత్రువులు, ఇదిగో యేసుప్రభు దేవుడు కాదంటావా, లేకపోతే నీ కుమారుడు చంపమంటావా? తల్లితో అంటున్నారు. కుమారుని పట్టుకున్నారు, కత్తి పెట్టారు, మెడ మీద పెట్టి అంటున్నారు, యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకో, నీ కుమారుని నీకు ఇస్తాం, లేదా ఒకవేళ అలా అనకపోతే నీ కుమారుడిని చంపేస్తాం అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తల్లి ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? అప్పుడు ఒకవేళ కుమారుడిపై ప్రేమతో తల్లికి కుమారుల పట్ల, పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తన ప్రాణం పోయినా పర్లేదు కానీ నా కుమారుడు బ్రతకాలనుకుంటుంది. అయితే ఒకవేళ కుమారుడి పైన ప్రేమను బట్టి యేసుప్రభుని కాదంటదేమో, యేసుప్రభు దేవుడు కాదంటదేమో అని చెప్పేసి ఆ పిల్లవాడు అంటున్నాడట. ఎంత తెలివి కలవాడంటే, అమ్మా ఒకవేళ నన్ను చంపుతారని నువ్వు భయపడి కనుక యేసుప్రభు దేవుడు కాదంటే మనకి నిత్యనాశనమే. కాబట్టి నువ్వు ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, నన్ను చంపినా పర్లేదు కానీ యేసే దేవుడు నువ్వు చెప్పు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇద్దరం చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాం కదా. ఒకవేళ మనం యేసుప్రభు దేవుడు కాదని ఒప్పుకొని ఈ లోకంలో బ్రతికామనుకోండి, ఎన్ని రోజులు బ్రతుకుతాం? 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? మరి నిత్య నరకమే కదా, నిత్య నాశనమే కదా. కాబట్టి అమ్మా నువ్వు పొరపాటున ఆ మాట పలకొద్దనగానే యేసుప్రభు దేవుడు అని చెప్పింది, వెంటనే పిల్లవాళ్ళని చంపేశారు. అక్కడ రోధిస్తుంది తల్లి బిడ్డను పట్టుకొని. అయినప్పటికీ కూడా ఒక నిరీక్షణ ఉందంటే, నా కుమారుడు నేను పరలోక రాజ్యంలో కలుసుకుంటాం. అది ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే. యేసు మార్గంలో ప్రవేశించే వారందరూ ఈ విధంగా జీవిస్తేనే పరలోక రాజ్యం దక్కించుకుంటారు. కానీ చిన్న చిన్న వాటికి పొరపాట్లు, తప్పుదములు, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే ఏంటో తెలియకుండా మనం ఒకవేళ ప్రవర్తిస్తే కనుక నిత్య రాజ్యంలో ప్రవేశించలేం. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఈజీనా చెప్పండి? ఒక మాట చెప్తున్నాను, భూమి మీద ఉన్న ఒక ప్రదేశం ఏది? అమెరికా కదా. కొన్ని 8,000 కిలోమీటర్లు అనుకుందాం. అమెరికా వెళ్ళాలంటే దాదాపుగా ఒక మంచి లగ్జరీగా వెళ్ళాలంటే దాదాపు 2 లక్షల రూపాయల చిల్లర ఒక టికెట్. ఎంత? 2 లక్షల రూపాయల చిల్లర అవుతుంది ఒక టికెట్ అమెరికా వెళ్ళాలంటే. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏ టికెట్ లేకపోయినా ఒక విలువ ఉంది దానికి. అంటే వెల చెల్లించాలి. ఏం వెల చెల్లించాలంటే ఈ లోకంలో అవమానాలు భరించాలి, నిందలు భరించాలి, ఎన్నో రకాల శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రకరకాల అన్ని పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి. అన్నిటిని ఓర్చుకుంటూ, అన్నిటిని దిగమింగుకుంటూ క్రీస్తు రాకడ వరకు ఓపికగా బ్రతకడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. తొందరపాడి మాట్లాడుతూ, తొందరపడి పనులు చేస్తూ, లేకపోతే దేవునికి అయిష్టంగా మనం బ్రతికితే ఈ లోకంలో మన రోషాలు, మన కోపాలు, మన అన్నీ చూపించుకోవచ్చు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బు కావాలా, సుఖం కావాలా, సంపద కావాలా, భవనాలు కట్టుకోవాలా, కార్లు కొనుక్కోవాలా, వాటి కొరకు పరిగెట్టాలి ఏసే తర్వాత అని చెప్పేసి విశాలమైన మార్గాలు పరిగెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు వారి పిల్లల్ని పట్టించుకోకుండా సినిమాలకు వెళ్ళి చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా. ఈరోజు ఒక సినిమా హీరో కొరకు పరిగెట్టి ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఈరోజు భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పిల్లలు అందరు కూడా ఏమైపోయారు? రోడ్లో పాలవుతున్నారు. మరి ఏంటి? దేని కొరకు పరిగెడుతున్నారు వాళ్ళు? మా హీరో అనుకుంటూ కదా. హీరో ఏం చేస్తాడు? నీ పోయిన ప్రాణం తీసుకొస్తాడా? నీ పోయిన లైఫ్ని తీసుకొస్తాడా? నీ పిల్లలకి జీవితాంతం సుఖంగా చూసుకోవడానికి దగ్గర ఉంటాడండి? ఉండడు కదా. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఏ మార్గంలో ఉండాలి? ఇరుకు మార్గం అంత ఈజీగానా? కాదు. హల్లెలూయా. చాలా వెల చెల్లించాలి, త్యాగంతో కూడింది. అందరూ తలలు ఉంచుదాం.
ఈ మాటలు దేవుడు దీవించును గాక. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ క్షణం